రాష్ట్రంలో సంచలనం రేపిన వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు వెనుక అసలేం జరిగింది? రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలైన రాక్షస పేజీ ఇప్పుడే ఓపెన్ అయిందా? సత్యవర్ధన్తో తప్పుడు ఫిర్యాదు చేయించి అది బట్టబయలు కావడంతో లోకేష్ అహం దెబ్బతిందా? అందుకే తెరపైకి ప్లాన్ బి తీసుకొచ్చారా? వంశీ అరెస్టు వెనుక అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మనం 2023 ఫిబ్రవరికి వెళ్లాల్సిందే. అప్పుడు గన్నవరంలో ఏం జరిగిందన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన పరిశీలిద్దాం. ఆనాటి ఘటనలు ఏ ఘటనలు ఈరోజు అరెస్టు వరకు దారి తీశాయో, దీని వెనుక టీడీపీ చేసినటువంటి కుట్ర ఏంటో కూడా క్లియర్గా ఒక్కసారి పరిశీలిద్దాం. గన్నవరంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి 2023 ఫిబ్రవరిలోనే టీడీపీ ప్లాన్ చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. అప్పటి ఎమ్మెల్యే వంశీ పైన అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు టీడీపీ నేత దొంతు చిన్న. ఆ తరువాత అతనికి సపోర్టుగా రంగంలోకి టీడీపీ నేత పట్టాభి దిగారు. పట్టాభికి ఈ కేసుకు ఇక్కడ జరిగినటువంటి వివాదానికి అసలు సంబంధమే లేదు. అయినా విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళి మరి గందరగోళం సృష్టించి రెచ్చగొట్టి అక్కడ దాడులకు పురిగొల్పింది పట్టాభి. ప్రెస్ మీట్ పెట్టి మరి వంశీపై బూతులతో రెచ్చిపోయినటువంటి పట్టాభి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పోలీస్ స్టేషన్ ఆవరణలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు పట్టాభి. రెచ్చగొట్టడానికే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆయనకు మించి తనకు టీడీపీలో ప్రాధాన్యత రావాలంటే తాను లీడ్ తీసుకుని వెళ్ళి గొడవలు చేయాలి గన్నవరంలో, అందుకే వెళ్ళారనేది ఆయన పైన టీడీపీ నేతలే చేసినటువంటి ఆరోపణ. పోలీస్ స్టేషన్ ఆవరణలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా వంశీని దూషించడంతో ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. టీడీపీ నాయకులంటే పచ్చమూకలు మామూలుగా ఉండవు కదా. ఈ పచ్చమూకల దాడిలో సిఐ కనకారావు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఈ ఘటనలో 44 మంది వైఎస్ఆర్సీపీ సహా టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు అప్పటి గవర్నమెంట్. పట్టాభిని పోలీసులు కొట్టారంటూ ఈనాడు తప్పుడు వార్తలు ప్రచురించి దొరికిపోయింది. రామోజీరావు గారు పట్టాభిని కొట్టారంటూ ఒక దీర్ఘం పెట్టి పట్టాభిని అప్పుడెప్పుడో తగిలినటువంటి గాయాలు 2 ఏళ్లకు ముందు ఏదో ఘటనలో జరిగినటువంటి ఆ గాయాలను తీసుకొచ్చి ఆ ఫోటోని ప్రచురించి పట్టాభిని పోలీసులు కొట్టారని ఫోటోను ప్రచురించి అది పాత ఫోటో అని దొరికిపోయిన తరువాత మానసిక వేదనతో కుంగిపోయారు రామోజీరావు గారు. మన 2025 వరకు ఆయన దినపత్రికను కూడా అందరూ కాల్చి తగలబెట్టారు. చంద్రబాబు కోసం ఇంతకు దిగజారుతావా రామోజీ? ఈ ఫోటో ఎప్పటిది? 2 ఏళ్ల క్రితం నాటి ఫోటో తీసుకొచ్చి పోలీసులు కొట్టారని ఫ్రంట్ పేజీలో పట్టాభిని కొట్టారని దీర్ఘం పెట్టి రాశావు అనగానే మానసిక వేదనతో కుంగిపోయారు. జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఎప్పుడు దొరకలేదు, ఇలా దొరికిపోయానంటని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత గొప్పగా పనిచేసింది ఆ రోజుల్లో. ఆ ఫోటో ఎప్పటిది ఏంటనేది కూడా క్లియర్గా బయట పెట్టేటప్పటికీ రామోజీరావు గారు ఏ రకంగా మానసిక క్షోభతో కుమిలిపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, కూటమి అధికారంలోకి రాగానే కేసు తారుమారు చేసి 94 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. కేవలం ఇక్కడ వల్లభనేని వంశీ టార్గెట్. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం టీడీపీ నాయకులు పక్కకి వెళ్ళిపోయారు. 94 మంది వైఎస్ఆర్సీపీ నేతలపైన పెట్టారు. ఇందులో సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్, ఫిబ్రవరి 10న కేసు ఉపసంహరించుకుంటూ వాంగ్మూలం పెట్టారు. అంటే సత్యవర్ధన్తో కేసు పెట్టించారు. ఇతను టీడీపీ ఆఫీసులో, గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్, అతనితో కేసు పెట్టించారు. ఆఖరికి అతను పోలీసులు నాతో తప్పుడు కేసు పెట్టించారు బలవంతంగా అని జడ్జి ముందు చెప్పి మరి కేసు ఉపసంహరించుకుంటూ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడు? కేవలం 2 రోజుల క్రితం జరిగింది. దీంతో లోకేష్ అహం దెబ్బతింది. ఎలాగైనా సరే వంశీని అరెస్ట్ చేయొచ్చు అని భావించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపేటటువంటి లోకేష్ గారి అహం దెబ్బతినడంతో సత్యవర్ధన్ కుటుంబంపై ఒత్తిడి చేయించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. దీంతో కొత్త కేసు పెట్టారు. ఆ కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులే సత్యవర్ధన్ని ఎవరో కిడ్నాప్ చేశారని కేసు పెట్టగానే ఎప్పుడైతే ఆ కేసు విత్డ్రా అయిందో వెంటనే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులతోనే, ఆ సత్యవర్ధన్ తల్లితోనే కేసు పెట్టించి వెంటనే రాత్రికి రాత్రి ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి పనికి దిగారు. కేవలం ఇక్కడ తాము చేసినటువంటి తప్పుడు కేసు పెట్టి దొరికిపోవడంతో ఇప్పుడు వెంటనే ఏం చేశారు? అదే కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులతోనే నా కుమారుణ్ణి వంశీ అతని అనుచరులు కిడ్నాప్ చేశారని
తప్పుడు కేసు పెట్టించి వెంటనే అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతోంది అనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. చట్టం అంటే వీరికి గౌరవం లేదు. ఆ చట్టాన్ని కాపాడే న్యాయ వ్యవస్థల మీద కూడా వీరికి గౌరవం లేకుండా పోయింది. వల్లభనేని వంశీ అరెస్టులో కూడా ఇది అందులో భాగంగానే జరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ తనతో బలవంతంగా సంతకాలు చేయించి ఫిర్యాదు కోసం వాడుకున్నారని ఇప్పటికే జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే వాంగ్మూలం లోకేష్ అహాన్ని మరింత దెబ్బతీసింది. వెంటనే సత్యవర్ధన్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు పోలీసులు చుట్టుముట్టేశారు. సత్యవర్ధన్ తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరో కొత్త కేసు నమోదయ్యేలా చేశారు. ఆ కేసు వంకతోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. జడ్జి గారి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా మార్చేందుకు ఈ స్థాయిలో కుట్రలు చేస్తున్నారంటే ఇక రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో, అందులో భాగంగా కోర్టులను న్యాయ వ్యవస్థను ఎలా అపహాస్యం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. కేసులు ఎలా పెట్టాలో వారిద్దరే నిర్ణయిస్తారు. విచారణ ఎలా కొనసాగాలో వారిద్దరే నిర్ణయిస్తారు. ఎవరెవరి మీద ఎలాంటి అభియోగాలు మోపాలో వాళ్ళిద్దరే నిర్ణయిస్తారు. సాక్ష్యాలు ఎవరి చేత చెప్పించాలో వారే నిర్ణయిస్తారు. దర్యాప్తు ఎవరు చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు. చివరకు వీరి ప్రయత్నాలకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేక వెంటనే మరో తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఆ ఇద్దరే, ఆ కుటుంబానికి సంబంధించిన వారిద్దరే ఈ తప్పుడు కేసులు పెడుతున్నారని ఈరోజు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి.